శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థానం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 16 నుండి 31 డిసెంబర్ 31 డిసెంబర్ వరకు కూడా అంటే 15 రోజుల పాటు వివిధ రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. నా పేరు వాడ్రేవు ఆదినారాయణ శర్మ. నేను CMA చేశానండి. సరే, అది పక్క పెడితే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ దగ్గర ఉండవలసింది డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. ఉంటే తప్పకుండా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. చాలామందికి వివాహాలు కావట్లేదని చాలామంది ఫోన్ చేస్తుంటారు. వివాహాల విషయంలో కానీ, విద్య విషయంలో కానీ స్టెప్ 3 ఇప్పుడు అమెరికాలో మీరు రాయిపోతున్నారు కదా డాక్టర్స్, కొంతమంది ఫోన్ చేస్తుంటారు. స్టెప్ 1, స్టెప్ 2 ఇండియాలో అవుతుంది, స్టెప్ 3 ఫారిన్ కంట్రీస్లో అయ్యి తర్వాత వాళ్ళు కొంతకాలం మీరు అప్రెంటిషిప్ చేయవలసి వస్తుంది. సరే, అది పక్క పెడతారండి. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి మీరు ఎలా ఉంది, జాతకాలు ఉందా లేదా, విదేశాల్లో ఉద్యోగం వస్తుందా లేదా, భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం ఎలా ఉంటుంది, పెళ్ళి ఎప్పుడు అవుతుంది, అంతేకాకుండా మ్యాచ్ మేకింగ్ అంటే వధూవరుల యొక్క జాతక పరిశీలన, ఇవి కూడా మన ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి నేను ఒక్కనే చేస్తానండి. ఎవరు ఉండరు. మీ ఫోన్ కూడా నేనే లిఫ్ట్ చేస్తుంటా. కాకపోతే ఇలా షూటింగ్స్లో ఉన్నా, నేను వేరే జాతకాలు చెప్తూ ఉన్నా, బహుశా మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు, రికార్డ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీకు మెసేజ్లు పెట్టండి, తప్పకుండా నేను పరిష్కార మార్గాలు మీ జాతకాలు మీకు ఫోన్ చేస్తా కూడా. అంతేకాకుండా వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మీకు కొద్దిగా నేను గైడెన్స్ ఇవ్వగలనండి. వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మీరు ఫోన్ చేసినా కూడా నేను తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను. అంతేకాకుండా చాలామంది ఫారిన్ కంట్రీస్ కూడా ఫోన్ చేస్తుంటారు. వాళ్ళు కూడా ఇలాగ అడుగుతుంటారు జాతకాలు అండ్ వాస్తు సంబంధించిన విషయాలు కూడా తప్పకుండా వాళ్ళు కూడా చెప్తుంటాం. అంతేకాకుండా ఒకవేళ జాతకాల్లో ఏమైనా హోమాలు జపాలు చేయించుకోదలుచుకుంటే మన ఇండియాలో కూడా చేయిస్తుంటాను నేను. కాకపోతే అందరికీ జపాలు చేయించుకోమని ఇవన్నీ నేను ఏమాత్రం చెప్పను. గ్రహాలు కనుక అనుకూలమైన పరిస్థితులు లేకపోతే పూజలు చేయించుకోమని చెప్తుంటాను. కాకపోతే ఇంకా పరిస్థితి బాగోకపోతే అప్పుడు జపాల్లోకి వెళ్తాను తప్ప అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టినివ్వను. సరే, అది పక్క పెడదామండి. ఇప్పుడు మనం డిసెంబర్ 16 నుండి 31 డిసెంబర్ వరకు కూడా మనం తెలుసుకోబోతున్నాము. ముందుగా మనం ప్లానటరీ పొజిషన్ గురించి తెలుసుకుందామండి. గురుగ్రహం మిథున రాశిలో వక్రగతిలో ఉన్నాడు. వక్రగతిలో ఉన్నటువంటి గ్రహము అద్భుతమైన ఫలితాలు ఏమి ఇవ్వండి. అంటే శుభగ్రహం అయినప్పుడు కూడా, ఈయన వక్రగతిలో ఉన్నప్పుడు కూడా కొంచెం మంచి ఫలితాలు ఇస్తారు, కానీ వక్రగతిలో మంచి ఫలితాలు ఇవ్వడం. సరే, కేతు సింహరాశిలో ఉన్నాడు. అలాగే చంద్రుడు కూడా మారుతుంటాడు అనుకోండి. మొదట ముఖ్యంగా బుధుడు గురించి చెప్పుకుందాం. బుధ శుక్రులు కూడా వృశ్చిక రాశిలోను, అలాగే రవి బుధ కుజ శుక్రులు వీరు ధనుసు రాశిలోను. అంటే రవి 16వ తారీఖు నుంచి ధనుసు రాశిలోను, 29 నుంచి బుధుడు ధనురాశిలోను, అలాగే శుక్రుడు 20th నుంచి ధనురాశిలోనూ ఉంటారు. సరే, అది పక్కన పెడితే చంద్రుడు కూడా వెళ్తా పడుంటాడు అనుకోండి. కుజుడు కూడా మీకు ఆల్రెడీ కుజుడు ధనుసులోనే ఉన్నాడు. రాహు మీకు కుంభరాశిలో ఉన్నాడు. చంద్రుడు కూడా కలుస్తున్నాడు 25th and 27th. విశేషత కూడా ఉంది. అలాగే శనీశ్వరుడు మీకు మీనరాశిలో ఉన్నాడు. సో ఇవి గ్రహాల యొక్క పరిస్థితులు అండి. మకర రాశి వారికి ఈ 15 రోజులు కూడా చాలా మంచి రోజులు. ముఖ్యంగా ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. రాహువే మమ్మల్ని కాపాడుతున్నాడు. ఎందుకంటే చంద్రుడు కూడా 25th and 26th డేట్స్లో మీకు కుంభరాశిలో ఉంటాడు. గురుదృష్టి ఉంటుంది కాబట్టి చక్కటి ఆదాయ వనరులు బాగుంటాయి. కంటొద్దని ముఖవర్చ చాలా బాగుంటుంది. యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి చాలా అద్భుతమైన కాలం అని చెప్పచ్చండి. అంటే మీరు బాగా ధన సంపాదన, అట్రాక్షన్ అంటే మీకు అట్రాక్షన్ అంటే ఆకర్షణ ఎక్కువగా, మీరు జనాకర్షణ ఎక్కువగా నేమ్ అండ్ ఫేమ్ ఉండటము, ధనప్రాప్తి కలగడము, ఇవన్నీ ఉంటాయి. అంతేకాకుండా మీరు మకర రాశి వాళ్ళకి ఎక్కువగా ధనప్రాప్తి ఉంటుందండి. ముఖ్యంగా వేళపడ్డ భోజనాలు బాగా చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా ఆదరించి అభిమానించి మీకు ఫుడ్ పెట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా గాయకులకి మంచి అవకాశాలు అండి. విదేశాల్లో కూడా ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. మీరు ఎప్పుడు కూడా కంటిన్యూస్గా ప్రయాణాలు చేయడము, మీ తోబుట్టువులను కలవడము, ధైర్యంగా ఉండడము, పట్టుదల ఎక్కువగా ఉండడము, మంచి మంచి ఆలోచనలు రావడము, వాటిని కార్యరూపాన్ని దాల్చడము, ఇది చాలా అద్భుతమైన
పోనీ నేను చెప్పచ్చు. అంతేకాకుండా మీ తోబుట్టువుల్లో చెల్లెలని బాగా కలుస్తారండి. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీరు బాగా పెంచుకుంటారు. చదువు విషయంలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవ్వడము ఉంటాయి. చదువు కోసం ఎంత డబ్బులైనా ఖర్చు పెడతారండలో సందేహం లేదు. అంతేకాదండి, భూములు, గృహాలు, తర్వాత అపార్ట్మెంట్స్, సొంత ఇళ్ళు అంటాం కదా, వాటి గురించి కూడా మీరు ఎంత డబ్బైనా సరే ఖర్చు పెట్టి వాటిని మీరు కొనుక్కుంటారు. అది ఉంది. అంతేకాకుండా సంతానం విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. సంతానం పుట్టేవాడికి, ఆడ సంతానం పుట్టేవాడికి కానీ, మగ సంతానం పుట్టేవాడికి కానీ సంతానం విషయంలో ఆలస్యం ఉండడము, సంతానం వలన చిన్న చిన్న ఇబ్బందులు ఉండడము జరుగుతుంది. సంతానం అంటే పంచమస్థానం చూస్తాం కదా, ఆ శుక్రుడు కూడా వైభవంలో ఉన్నాడు. మంచిదే, ఉండేవండి. అంటే మీ సంతానాన్ని కూడా కొన్ని సందర్భాల్లో ఆపరేషన్ చేసి చేయడము, అయితే మీ సంతానం కోసము, చదివించడం కోసము, పెళ్ళిళ్ళు చేయడం కోసము, అంటే వాళ్ళ యొక్క ఆనందం కోసము మీరు ఎంత డబ్బైనా సరే ఖర్చు పెట్టి వాళ్ళ ఆనందం కలిగేట్టు మీరు చూస్తూ ఉంటారు. అది గ్రేట్ కదండి. తర్వాత భవిష్యత్తులో వాళ్ళు మనం చూస్తారు. అది పక్కన పెడితే ఏదేమైనా 6వ భావంలో గురుడు అంత మంచివాడేం కాదు, కానీ ఇక్కడ 12వ ఇంటివాడిగా, 3వ ఇంటివాడిగా 6వ భావంలో గురుడు కూడా మీకు మంచి చేయడానికి అవకాశం ఉంది. గురు దృష్టి కూడా 12వ భావంకి ఉంది. గురుడు ప్రభావం వల్లనే మీ మేనమామలు బాగా ఉండడము, 6వ భావం కదండి, మేనమామలు బాగుండడము, శత్రువుల వలన ఇబ్బంది కలగకుండా ఉండడము, కోర్టు కేసులు ఏమైనా ఉంటే, ఇంకా లా రిలేటెడ్ సంబంధించిన కేసులు ఉంటే వాటిలో ఫేవరబుల్గా, అనుకూలవంతంగా మీకు తీర్పు రావడమో, అయితే శుభవార్తలు వినడమో జరుగుతుంది. భగవంతుడి దేవాలు జరగాలి కూడా. ఏదేమైనా మీరు అతి త్వరలో మీ ఇంట్లో శుభకార్యాలు, మంగళ వాయిద్యాలు, లేకపోతే పెళ్లి సంబంధాలు కుదరడాలు ఇవన్నీ బాగుంటాయి. అంటే మీకు నచ్చిన సంబంధము కుదరడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో పెళ్ళి అవ్వడానికి అవకాశం ఉంది. వ్యాపారాల రీత్యా కూడా బహుశా మీరు విదేశాలు వెళ్ళడము, విహారయాత్రలు కూడా చేయడానికి అవకాశాలు ఉండడము జరగడానికి అవకాశాలు ఎక్కువ. కానీ మీ ఇంత చేసినా కూడా మీరు మీ ఆరోగ్యాన్ని పట్ల శ్రద్ధ వహించరు. మీ ఆరోగ్యం కూడా చూసుకోండి. ఎందుకంటే కేతువు కూడా అష్టమంలో ఉండడం అంత మంచిది కాదు, అనారోగ్య సమస్యలు ఇస్తాడు. అందుకనే గణపతి ఆరాధన చేసుకున్న వాళ్ళకి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నిరంతరము పూజించే వాళ్ళకి ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః అని బీజాక్షరాన్ని జపించడం వల్ల కానీ కేతు వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. ఏదేమైనా మీ రాశి వారికి, అంటే మకర రాశి వారికి అష్టమ స్థానం కూడా అంత అద్భుతంగా లేదు. శనీశ్వరుడు చూస్తున్నాడు. శని దృష్టి అది మంచిది కాదు. అంటే ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి, లేకపోతే కొద్దిగా శారీరక శ్రమ ఇవ్వడానికి, అయితే ఉన్నతమైన విద్య రీత్యా, అంటే భాగ్యస్థానం కదా, భాగ్యస్థానం కాబట్టి ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్ళలేకపోవడము, ఆలస్యలేకపోవడము జరుగుతుంది. అంటే మీ నాన్నగారు కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉండి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. భాగ్యస్థానం కదా, లక్ష్మీస్థానం ఉంటాం కదా, మీ వ్యాపారాలు కూడా స్లో అయిపోతూ ఉంటాయి. కానీ 10th హౌస్లో మాత్రం మీకు కర్మస్థానం చూసుకుంటే, అంటే మీ ఉద్యోగపరంగా మీకు చాలా అభివృద్ధి ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు 16, 17 తారీఖుల్లో దశమంలో ఉండడము, గురుదృష్టి ఉండడం వల్ల మీ ఉద్యోగాల ద్వారా మీరు విదేశాలు వెళ్ళడమో, అంటే మీ జాబుల ద్వారా ప్రయాణాలు చేయడమో జరుగుతుంది. వెళ్తారు, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తుంటారు. అంతేకాకుండా మీ విద్యా సంస్థలో ఉన్నవారికి, ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసే వారికి, అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు కూడా ఈ 15 రోజులు కూడా మంచి రోజులే అని ఖచ్చితంగా చెప్పచ్చండి. అంటే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది. అంతేకాకుండా మీ లాభాలు మాత్రం అధికంగా ఉంటాయండి. ముఖ్యంగా సినిమా రంగ పరిశ్రమలో పనిచేసే వారికి, మకర రాశి వారికి వాళ్ళకి బాగా సినిమా పరిశ్రమ బాగా అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందడమే కాకుండా మీరు వాహనాలు, గృహాలు, భూములు కొనుక్కోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వృశ్చిక రాశిలో శుక్రుడు ఉండడం వలన మీ పనులు ఆటంకాలు లేకుండా కంప్లీట్ చేసుకుంటూ ఉంటారు. మీరు జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటూ ఉంటారు. బుధుడు వల్ల కూడా, బుధ శుక్రుల వల్ల కూడా మీకు సినిమా రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు రావడము, సినిమా పరిశ్రమలో ఆదాయం పెరగడము, వాళ్ళ ఆదాయంలో వృద్ధి అవ్వడము, లాభాలు అధికంగా స్వీకరించడం జరుగుతుంది. ఏదేమైనా 12వ భావంలో రవి, బుధ, కుజ, శుక్రులు ఉన్నారు కాబట్టి అశ్వసంపదలు అంటే ఎంత ఖర్చు అయినా సరే గుర్రాలను కొనుక్కుంటారు. మీరు గుర్రాలు మీరు రైడింగ్ చేస్తుంటారు. అది పక్క పెడితే ముఖ్యంగా డాక్టర్స్ వృత్తి కోసము మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అంటే మీరు ఎంత ఖర్చు పెట్టినా సరే ఖర్చు అవుతుంటుంది. విదేశాలు వెళ్ళడానికి బాగా ఖర్చు అవుతుంది. డాక్టర్స్ గాను, మ్యాథమెటిషియన్స్ గాను, ఆడిటర్స్ గాను, ఇలాగా మీకు విద్యా సంస్థలు బాగా రావడం అవకాశం ఉంది. కానీ కుజుడు కూడా శని దృష్టి కూడా కుజుడు ఉంది కాబట్టి యాక్సిడెంట్స్, చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవ్వచ్చు. గురు దృష్టి ఉంది కాబట్టి
యాక్సిడెంట్స్ నివారించబడచ్చు కూడా, భయపడాల్సిన అవసరం లేదు. ఏదేమైనా కుజ శుక్రులు మీకు 12వ భావంలో కూడా ఉన్నారు. అంతేకాకుండా రవి బుధులు కూడా ఉండడం వల్ల కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. అష్టమాధిపతి 12వ భావంలో ఉన్నాడు, 12వ భావాధిపతి కూడా మీకు బాగుంది చూస్తున్నాడు. కాబట్టి మీకు విపరీతం రాజయోగం ఉంటాం, మీకు బాగా ఖర్చులు ఉండటము, ముఖ్యంగా దేవతారాధన, దైవ దర్శనాలు, దేవుడి యొక్క దర్శనాలు, ధ్వజస్తంభాలు పెట్టించడము, పూజ చేయించడము. అలాగే మీరు కొంతమంది చెరువులు బావులు తవ్వించడం వల్ల గరుకు స్తంభాలు అంటారు సరే, గోసేవలో గరుకు స్తంభం అంటాం. అంటే ఆవులకి కొద్దిగా దురద పుట్టినప్పుడు ఆ గరుకు స్తంభాలని చేస్తూ ఉంటాయి ఆవులు, రాసుకుంటుంటాయి ఆ శరీరాన్ని. దాని నుంచి అన్ని రోమాలు పడతాయో అన్ని వేల సంవత్సరాల పాటు పితృదేవతలు స్వర్గలోకంలో ఉంటారని చెప్పి శాస్త్రం కూడా చెప్తాను. సో ఆ గరుకు స్తంభాలను పెట్టడంలోనూ మీరు చాలా బాగా అభివృద్ధిలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 12 రాశుల వారికి అంటే మేషం నుంచి మీనరాశి వారి వరకు కూడా కొన్ని గ్రహాల యొక్క వ్యతిరేక ఫలితాలు ఇస్తాయండి. ముఖ్యంగా రాహుకేతువులు, శనేశ్వరుడు, మెయిన్ ఈ కాంబినేషన్ ఈ ముగ్గురు కూడా చాలామందికి వ్యతిరేక ఫలితాలు ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం అన్ని రాశి వారు కూడా కేతువు వలన వచ్చే దోషాలు పరిహారం అవ్వాలంటే ఖచ్చితంగా వినాయకుడిని పూజించాల్సిందే. వినాయకుడిని ఎవరైతే గరిగితో పూజిస్తారో, వినాయక స్తోత్రం చదువుకుంటుంటారో, ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః ప్రతిరోజు 108 సార్లు పూజ చేసుకుంటుంటారో వాళ్ళకి కేతువు వలన వచ్చే దోషాలు పరిహారం అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇంకా వీలుంటే మనం అమ్మవారి పూజలు దర్శనం చేసుకోవడము, లేకపోతే బగళాముఖి అమ్మవారు అంటే మనకి కామాఖ్య అమ్మవారి దర్శనం చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా ఖచ్చితంగా చేసుకోవాలండి. ఎందుకంటే కేతు కుజసమానుడు కదా, కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అత్యంత పవిత్రమైనది, అత్యంత ముఖ్యమైనది. ప్రతి వాళ్ళకి కూడా అద్భుతమైన ఫలితాలు ఇవ్వడంలో మనగా మంచి మహానుభావుడు. పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడము, భార్యాభర్త విడిపోతే వాళ్ళ కలపడము, కోర్టు కేసుల్లో గెలిపించడము, ఇంట్లో శుభకార్యాలు జరిగేది చేయడము, పిల్లలకి చిన్న పిల్లలకి ఆ దోషాలు లేకుండా ఆయన కాపాడుతూ ఉండడము, అలాగే రక్తం రాకుండా ఒంటి మీద రక్తం అయి కనపడకుండా కాపాడే శక్తి ఆయనే ఉండడము, అంటే బోన్స్ తిరగడము, రక్తాలు రావడము, యాక్సిడెంట్స్ అవడము ఉంటాయి కదా, అవన్నీ కాకుండా కాపాడేవాడు భగవంతుడే సుబ్రహ్మణ్యుడు. అంతేకాకుండా రాహు వల్ల కూడా అండి, అష్టమ రాహు, 12వ భావం రాహు, పంచమ స్థానం రాహు దోషకారకుడు. సో ఈ దోషాలను పరిహారం అవ్వాలంటే ఖచ్చితంగా మన దగ్గర ఉన్న అమ్మవారిని కుంకుమ పూజతో కానీ, చండీ హోమాలతో కానీ, అభిషేకాలతో కానీ అమ్మవారి దర్శనం చేసుకుంటూ అమ్మవారికి వస్త్ర సమర్పణ చాలా ఇంపార్టెంట్. అన్నదానం మహానందం, అన్నదానం చేసుకునే వాళ్ళకి మంచి సుఫలితాలు వస్తాయి. అలాగే వాటర్, మంచినీళ్ళు దానం చేసుకొని చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి. శనీశ్వరుడికి 7 శనివారాలు చాలండి. ఆయన స్వామివారికి దీపారాధన చేయడము, అలాగే స్వామివారిని నువ్వులతో అభిషేకాలు చేయించడము, స్వామివారి నువ్వులతో నల్ల నువ్వులతోటి పూజించడము, చేయడం వల్ల సమర్పించడం వల్ల శని వల్ల దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాకుండా ఆంజనేయ స్వామివారి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తూ వడమాల సమర్పించడము, స్వామివారిని సింధూరం రాయించడం వల్ల సకల దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాదండి, వెంకటేశ్వర స్వామివారి దగ్గర అఖండ దీపారాధన చేయాలి. సరే ఇవన్నీ చేయలేమండి, మనకి ఇష్టమైన అమ్మవారిని, పార్వతీ అమ్మవారిని కానీ, లలిత సహస్రనామాలు కానీ, విష్ణు సహస్రనామాల్లో కానీ, భగవద్గీతలో ఒక శ్లోకమైనా సరే కానీ చదువుకోవడం వల్ల చక్కటి ఆదాయం, చక్కటి వృద్ధి, ముఖ్యంగా ఆరోగ్య సంపదలు బాగా కలుగుతాయి.